ఇప్పుడు మనం అమెజాన్ A10 ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అమెజాన్ A10 ఆల్గోరిథం అనేది ఎవాల్వ్డ్ వెర్షన్ ఆఫ్ A9 ఆల్గోరిథం. ఎందుకంటే మనకి అమెజాన్ A9 ఆల్గోరిథంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ A10 ఆల్గోరిథం అనేది ఆ లిమిటేషన్స్ కవర్ చేసి బెస్ట్ అవుట్‌పుట్‌తో మన ముందుకి వచ్చింది. సో, ఈ A10 ఆల్గోరిథం అనేది మోర్ కస్టమర్ సెంట్రిక్ ఆల్గోరిథం. ఇది కస్టమర్ బెనిఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో, కీ చేంజెస్ ఇన్ A10 algorithm. ఫస్ట్ వన్, ఆర్గానిక్ పర్ఫార్మెన్స్ ఈస్ ద కీ. A10 ఆల్గోరిథం అనేది ఏవైతే ప్రొడక్ట్స్ పీపీసీ సేల్స్ కన్నా ఆర్గానిక్ సేల్స్ ఎక్కువ ఉంటాయో వాటికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఫస్ట్ ఆర్గానిక్ ర్యాంక్ ఇవ్వడానికి పుష్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఏ గెట్ 500 ఆర్గానిక్ సేల్స్ ఇన్ ఏ మంత్. ప్రొడక్ట్ బి గెట్ 500 సేల్స్ బట్ 400 ఆర్ ఫ్రమ్ పీపీసీ సేల్స్. ప్రొడక్ట్ ఏకి 500 సేల్స్ అనేవి వచ్చినాయి కానీ 500 ఆర్గానిక్ సేల్స్. ప్రొడక్ట్ బికి 500 సేల్స్ అనేవి వచ్చినవి కానీ 100 మాత్రమే ఆర్గానిక్ సేల్స్, మిగిలిన 400 పీపీసీ సేల్స్. A10 ఆల్గోరిథం అనేది ప్రొడక్ట్ కి ఆర్గానిక్ సేల్స్ వస్తేనే ఆ ప్రొడక్ట్ కి మంచి ర్యాంక్ అనేది ఇస్తుంది. సో ఆల్గోరిథం A10 అనేది ఆర్గానిక్ సేల్స్ వచ్చిన ప్రొడక్ట్ ఏకే మంచి ర్యాంక్ ఇస్తుంది. సో సెకండ్ వన్, ఎక్స్టర్నల్ ట్రాఫిక్ మ్యాటర్స్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్‌కి అమెజాన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో యాడ్స్ రన్ చేసి అక్కడి నుంచి మనం ట్రాఫిక్ మన అమెజాన్ సైట్‌లోకి తెచ్చుకొని అక్కడి నుంచి మన ప్రొడక్ట్‌కి మనం సేల్ జనరేట్ చేస్తే అమెజాన్ మన ప్రొడక్ట్‌కి మంచి ఆర్గానిక్ ర్యాంక్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఏ అనేవాడు ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసి తన ప్రొడక్ట్‌కి సేల్ అనేది తెచ్చుకున్నాడు. కానీ ప్రొడక్ట్ బి అనేవాడు ఓన్లీ అమెజాన్‌లో యాడ్స్ రన్ చేసి తన ప్రొడక్ట్‌కి సేల్ అనేది తెచ్చుకున్నాడు. సో ఆబ్వియస్‌గా అకార్డింగ్ టు ద A10 ఆల్గోరిథం ఏ ప్రొడక్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ ఆర్ ఔట్‌సైడ్ సోర్సెస్ నుంచి ట్రాఫిక్ తెచ్చుకొని సేల్ జనరేట్ చేసిందో ఆ ప్రొడక్ట్‌కే అమెజాన్ అనేది మంచి ఆర్గానిక్ ర్యాంక్ ఇస్తుంది. సో నెక్స్ట్ వన్, హయ్యర్ ఫోకస్ ఆన్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్, రివ్యూస్ అండ్ రేటింగ్స్ మ్యాటర్ మోర్ నౌ. సో A10 ఆల్గోరిథం అనేది ఏ ప్రొడక్ట్‌కి అయితే మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయో అండ్ ఎక్కువ రివ్యూస్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్‌కే మంచి ఆర్గానిక్ ర్యాంక్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఏకి 4.8 స్టార్స్ విత్ 1500 రివ్యూస్ ఉన్నాయి. ప్రొడక్ట్ బికి 4.2 స్టార్స్ విత్ 500 రివ్యూస్ ఉన్నాయి. ఆబ్వియస్‌గా అమెజాన్ ప్రొడక్ట్ ఏకే మంచి ఆర్గానిక్ ర్యాంక్ ఇస్తుంది. నెక్స్ట్ సెల్లర్ అథారిటీ అండ్ బ్రాండ్ పర్ఫార్మెన్స్. ఏ సెల్లర్‌కి అయితే గుడ్ హిస్టరీ ఉందో ఆ సెల్లర్ ప్రొడక్ట్స్‌కే మంచి ర్యాంక్ అనేది అమెజాన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లో రిటర్న్ రేట్ అండ్ హయ్యర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లో డిఫెక్ట్ రేట్. దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ సెల్లర్ హిస్టరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ ఏకి 1% రిటర్న్ రేట్ అండ్ 98% పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉంది. సెల్లర్ బికి 5% రిటర్న్ రేట్ అండ్ 85% పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉంది. సో అమెజాన్ అనేది సెల్లర్ ఏకే మంచి ఆర్గానిక్ పొజిషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. A10 ఆల్గోరిథం అనేది A9 ఆల్గోరిథం కన్నా ఎందుకు బెటర్ అని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్, ఫెయిరర్ ర్యాంకింగ్. సెల్లర్స్ విత్ గుడ్ ప్రొడక్ట్స్ కెన్ ర్యాంక్ వితౌట్ స్పెండింగ్ హెవీలీ ఆన్ యాడ్స్. సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పీపీసీ యాడ్స్ పే చేయకుండానే మంచి ఆర్గానిక్ ర్యాంక్ ని సంపాదించొచ్చు వాళ్ళ మంచి ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ లిస్టింగ్స్ ద్వారా. సో నెక్స్ట్ వన్, మోర్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ గ్రోత్, ఎక్స్టర్నల్ ట్రాఫిక్ అండ్ బ్రాండ్ ట్రస్ట్ అనేది సెల్లర్ అనేవాడు లాంగ్ టర్మ్ లో అమెజాన్ లో సస్టైన్ అవడానికి యూజ్ అవుతుంది. హయ్యర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అమెజాన్ అనేది కస్టమర్ రివ్యూస్ బట్టి అండ్ రేటింగ్స్ బట్టి ఆ ప్రొడక్ట్ కి ఆర్గానిక్ ర్యాంక్ ఇస్తే కస్టమర్ అనేవాడు మంచి రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్ తను చూస్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మంచి రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్ అంటే మంచిగా పర్ఫార్మ్ చేసే ప్రొడక్ట్ అని అర్థం. మంచిగా పర్ఫార్మ్ చేసే ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది హైలో ఉంటుంది.